అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడలో జరిగిన ఒక దారుణమైన సంఘటన గురించి అయితే మీకు చెప్దామని వచ్చాను. ఏంటంటే విజయవాడలో చాలామంది మోసగాళ్ళ చేతుల్లోని మోసపోతూ ఉన్నారు, గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నారన్నమాట. చాలా దారుణమైన సంఘటన జరిగింది. ఆ విషయాలన్నీ మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు ఏంటన్నది. అంతేకాకుండా ఫ్యూచర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ రాకుండా మీరు ఎలా జాగ్రత్త పడాలి అనే విషయాలు కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్ పాయింట్ చెప్తాను, మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అసలు ఏం జరిగిందంటే విజయవాడలోని ఒక మహిళ, అంటే కొంచెం లావుగా ఉంటుంది ఆవిడ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది అనమాట. చాలామంది కొంచెం ప్రొఫెషనల్గా వాళ్ళ యొక్క దారులు ఎంచుకుంటూ ఉంటారు. అదే క్రమంతో ఆ మహిళ కూడాను తనకి టీచింగ్ అంటే ఇష్టమేమో, సో దీన్ని బట్టి ఆవిడ ఎంచుకుంది. సో ఆ తరుణంతో ఆవిడకి కొంచెం స్లిమ్ అవ్వాలని చెప్పేసి ఒక ఆశ పెరిగిందన్నమాట. తన బాడీ కొంచెం స్లిమ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆశ పెరిగితే, అదే క్రమంలోనే ఈ మధ్యకాలంలోనే మహిళలు బాగా ఫేస్బుక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో బాగా ఫాలో అవుతూ ఉన్నారు, బాగా వాడుతూ ఉన్నారు. ఆ విషయం అంతా మీకు అందరూ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళీ అదే సోషల్ మీడియా, అదే ఇన్స్టాగ్రామ్ తీసుకొచ్చిన తంట ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే చర్చనీయాంశమైంది. అందరూ కూడా ఒక గుణపాఠంగా అయిందన్నమాట. అదేంటంటే ఎప్పుడైతే ఈవిడ ఇన్స్టాగ్రాము యూజ్ చేస్తుందో, ఇన్స్టాగ్రామ్లోని ఈవిడ కావాల్సినవన్నీ చూస్తామన్నమాట. అవి కావాల్సినవన్నీ దాంట్లో ఒకటి ఏంటంటే ఈవిడ బాడీ ఫిట్నెస్ సంబంధించిన ఒక విషయం కూడా, బాడీ ఫిట్నెస్ సంబంధించిన ఈ వీడియోస్ గట్రా చూస్తాం మొదలెట్టింది. ఇటువంటి క్రమంలోని విజయవాడకి సంబంధించిన ఒక వ్యక్తి ఆ ఇన్స్టాగ్రామ్లోని కనిపించేటప్పటికి, సరే ఇతను ఎవరో బాగా చెప్తున్నాడు, జిమ్ ట్రైనింగ్ గట్రా ఇస్తున్నట్టున్నాడు, ఇతని దగ్గరికి వెళ్తే కనుక సరైన ప్రికాషన్స్ తోటి ఎలాగ బరువు తగ్గచ్చు అన్నీ కూడా చెప్తాడేమో అని చెప్పేసి అతనితోటి కాంటాక్ట్ అయిందన్నమాట. అలా కాంటాక్ట్ అయితే అతను జిమ్ ట్రైనర్ కదా, దీనికి సంబంధించిన ఫిట్నెస్ వ్యవహారాలన్నీ కూడాను ఈవిడితో చాట్ చేసేవాడు. అలాగా అతను మంచి మాటలతోటి ఈవిడ యొక్క అమాయకత్వంతో ఇద్దరు కూడాను దగ్గర అవడం అంటే ఫేస్ టు ఫేస్ చూసుకున్నంత వరకు వచ్చారన్నమాట. ఈవిడ నమ్మింది కాబట్టి అతన్ని. సో ఎప్పుడైతే అతను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడో, అతను జిమ్ ట్రైన్ ఎక్కడైతే ఉందో ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళింది ఈవిడ. వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు నడిచింది బాగానే, ఇతను చెప్పడం గట్రా జరిగింది. ఇటువంటి క్రమంలోనే వీళ్ళిద్దరు చాటింగ్ గట్రా చేసుకుంటూ ఉన్నారు. ఈవిడేమో ఒక ఫ్రెండ్ అనుకుందన్నమాట అతన్ని. ఆ ఫ్రెండ్ అనుకుని చెప్పేసి అతని మాటలు ఆ జిమ్ ట్రైనర్కే ఈ వాట్సాప్ మెసేజ్లు అన్నింటికి కూడా రిప్లై ఇచ్చేది. ఇటువంటి క్రమంలోనే ఒక రోజు ఒక హోటల్లో చిన్న పార్టీ పెట్టుకున్నాం, రావాలని చెప్పేసి ఏదో బూటక మాటలు చెప్పి, ఆవిడకైతే ఇది హెల్దీ షేక్ అని చెప్పేసి, ఫిట్నెస్ షేక్ అని చెప్పేసి, ఇది తాగడం వల్ల నువ్వు తగ్గుతావు అని చెప్పేసి, అంటే హోటల్కి వెళ్ళిన తర్వాత ఈమెను ఇన్వైట్ చేసారు కదా, ఇన్వైట్ చేస్తే హోటల్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది హెల్దీ షేక్ అంటే ఫిట్నెస్ సంబంధించిన షేక్, ఇది తగ్గుతారు బరువు అని చెప్పేసి దాంట్లో మత్తుమందు కలిపి ఏదో ఒక డ్రింక్ ఇచ్చారన్నమాట. ఆ డ్రింక్ ఇస్తే పాపం ఈవిడ అమాయకురాలు, తెలీదు ఎందుకోసం ఇస్తున్నాడు కూడా తెలీదు. ఆ డ్రింక్ మొత్తాన్ని కూడా తాగేసింది ఆవిడ. ఇలా ఎప్పుడైతే తాగేసిందో కొంతసేపటికే ఆవిడకి మత్తుగా ఉండి పడుకుండిపోయిన తర్వాత అతను అత్యంత దారుణంగా ఆవిడని అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేయడమే కాక ఆవిడ యొక్క నగ్న ఫోటోలు అన్నీ కూడా తీసాడు. అంతేకాకుండా అత్యాచారం సంబంధించిన వీడియో కూడా రికార్డ్ చేసి అప్పటి నుంచి అయితే ఆవిడ్ని విపరీతంగా బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు అయితే అత్యాచారం చేశాడు. ఇలాగా ఆవిడ యొక్క వీక్నెస్ని పట్టుకున్నాడు అన్నమాట. ఆ వీక్నెస్ ఏంటంటే ఈ ప్రైవేట్ వీడియోస్ గట్రా ఉన్నాయి కదా, ప్రైవేట్ ఫొటోస్ ఇవన్నిట్లో కూడా చూపిస్తూ ఇంకా ఇతనికి ఇదే పని మాట. ఆవిడని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు, లోకు పట్టేశాడు. ఇంకా ఆవిడ తట్టుకోలేకపోయింది మాట, జీర్ణించుకోలేకపోయింది. చాలా దారుణమైన పరిస్థితులు ఇరుక్కుపోయాను నేను. ఏం చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా తపన పడుతూ ఎలాగో ఒక రోజు ధైర్యం చేసి విజయవాడ పోలీసులకైతే కంప్లైంట్ చేసింది. సార్ ఇది ఇలా జరిగింది, అలాంటి రోజు నేను ఆ ఇన్స్టాగ్రామ్లో ఆ వ్యక్తిని పరిచయం చేసుకున్నాను, ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు, ఆ తర్వాత నాకు ట్రైనింగ్ నేర్పిస్తా అని చెప్పేసి అన్నాడని చెప్పి ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ తర్వాత నన్ను ఒక హోటల్కి రమ్మన్నాడు. ఆ హోటల్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఒకటి ఇచ్చి నాకైతే ఈ విధంగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కానీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
నువ్వు ఒప్పుకోకపోతే కనుక, లేదా ఎవరికైనా చెప్పినా కనుక, ఏ అయితే ఈ అత్యాచారం వీడియో అంతేకాకుండా ఈ ఫొటోస్ గట్టా ఉన్నాయో ఇవన్నిట్లు కూడా నేను సోషల్ మీడియాలో పెడతా అని చెప్పి బెదిరింపులకి పాల్పడ్డాడు సార్. అందుకే ఇన్ని రోజులు కూడా నేను ఏం అనలేకపోయాను, భయపడ్డాను. కానీ ఇలా ఎన్ని రోజులు ఇలాగా అని చెప్పేసి నేను మదిలోనే బాధపడుతూ ఎలా ఏదోలాగైతే దీనికి తెర లేపాలని చెప్పేసి ఈరోజు మీ దగ్గరికి వచ్చాను సార్ అని చెప్పి ఆవిడైతే లిఖితపూర్వకంగా రాసి పోలీసు కంప్లైంట్ ఇచ్చింది. ఎప్పుడైతే ఇలాగ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయ్యి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి అయితే ముమ్మరంగా అయితే గాలింపుల చర్యలు చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎక్కడా కూడా కనిపించలే. మొత్తం అంతా తిరుగుతూ ఉన్నారు, ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అతనికి మెసేజ్ వెళ్ళిపోయింది, నీ మీద ఈ రకంగా కంప్లైంట్ చేసింది ఆ అమ్మాయి అని చెప్పి చెప్పడంతో ఎవరో అతనైతే అడ్రస్ లేకుండా గాయమైపోయాడు అనమాట. చూడండి, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి విజయవాడలో. మరీ ముఖ్యంగా చెబుతూ ఉన్నాను, అపరిచిత వ్యక్తులతోటి మీరు మాట్లాడేటప్పుడు, అంతేకాకుండా మీరు ఏదైనా ఫాలో అయ్యేటప్పుడు, దేని గురించి అయినా ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళ వెనకాల కొన్ని విషయాలు మీరు మైండ్లో పెట్టుకోవాలన్నమాట. గుడ్డితనంగా చాలా మంచోడని చెప్పేసి మీరు గుడ్డితనంగా నమ్మేయడం వల్ల మీకే అది ప్రమాదం. ఎందుకంటే ఆ కొంచెం రోజుల్లోనే మీకు అంత మంచిగా అనిపిస్తాడు అతను. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటన్నది, అతని బ్యాక్గ్రౌండ్లో ఏం చేశాడు, అతను బ్యాక్గ్రౌండ్లో ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, అసలు అతని వ్యక్తిత్వం ఏమిటి అనే విషయాలు ఏవి కూడా మీరు తెలుసుకోకపోతే ఈ విధంగానే బుక్ అయిపోతారన్నమాట. ఎందుకంటే సహజంగా వ్యక్తి యొక్క లక్షణం ఏంటంటే చాలామంది అప్పటికప్పుడు మారిపోతూ ఉంటారన్నమాట. ఇదే విధంగా ఈ వ్యక్తి కూడా చాలా మంచి మాటలు చెప్పి ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఈ విధంగా అయితే లొంగ తీసుకొని ఎట్టకేలకైతే అత్యాచారం చేసి లాస్ట్కి ఆవిడనైతే బజార్కి లాగాడనమాట. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఉన్నాను ఇదే మాట, పదే చెబుతూ ఉన్నాను. సో ఈ విధంగా అయితే మన విజయవాడలో మోసాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అపరిచిత వ్యక్తులు ఉన్నారు. అపరిచిత వ్యక్తులతో అయితే దయచేసి జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చానమాట. చూశారు కదా, దీని మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.